హాయ్ హలో వెల్కమ్ టు E960. మనం లైవ్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. చెప్పబోయేది ఏంటంటే ఈ వీడియోకి అసలు స్పందించొద్దు అనుకున్నా. మన పాపం పాస్టర్ గారిని బాగా ఆడుకుంటున్నారు. ఆ, ఎవరు సోలం రాజు పాస్టర్ గారు పువ్వుల గురించి తప్పేముందైనా మాట్లాడేది తప్పే లేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ వీళ్ళకి ఏం పని లేదా ఏందనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరికి ప్రియా చౌదరి మేడం గారు కావచ్చు, ఇంకోరికి కావచ్చు, అసలు వీళ్ళకి ఏం పని లేదు. ఆయన పొగడాలి మీరు ఎట్లా మేడం ఇట్లా చేస్తే మీరు? ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు ఆయనను అట్లా అనడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆయన ఏమనడం విందాం. పాపం ప్రియా చౌదరి మేడం అసలు ఎందుకు ఇట్లా అన్నారు మరి? ఆయన అంత మంచోన్ని, ఆయన చాలా మందికి అన్నదానం చేస్తుంటాడు, చాలా దానాలు చేస్తుంటాడు, చర్చిలలో పోయి మీటింగ్లలో పువ్వుల గురించి చెప్తాడు. ఆయన అంత మంచి ఆయనను మీరు ఎట్లా ఆ మాట అనగలుగుతున్నారు చెప్పండి. నేను బాగా హర్ట్ అవుతున్నా ఈ విషయంలో. ఎందుకంటే మనం కొంతమంది మనకు ఎంప్లాయీస్ ఉన్నారు, మన ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకోవాలా, ఓకేనా? ఎంప్లాయీస్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఈయన మాట్లాడాలా. ఇంత మంచి పాస్టర్ని మీరు బ్యాట్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు ఇది కరెక్ట్ కాదు. ఇది మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల వద్ద చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు నిజమైన అడవులు వస్తుంటే. ఇది కంటిన్యూషన్ చూడాలి మీరు. ప్రతి విషయంలో సబ్జెక్ట్ ఉంటుంది, స్కిప్ చేస్తే సెట్ అవ్వదు, అంటే మీకు అర్థం కాదు సబ్జెక్ట్. కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళకపోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనల. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలే. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా. అర్థమైందా? ఆయన అంత మంచిగా మాట్లాడుతుండు అంటే పువ్వులు పెట్టుకునే వాళ్ళు, అడ్డదిడ్డంగా తిరిగే వాళ్ళు, షోకులు పడేవాళ్ళు, అంటే బజార్న తిరిగే వాళ్ళు అనేది ఆయన చెప్తున్నాడు. అంత మంచిగా పాస్టర్ గారు వినాలి మనము. అసలు వీళ్ళకి ఏం పని లేదు అసలు. పాపం ప్రియా చౌదరి మేడం కావచ్చు, ఇంకో మేడం కావచ్చు, ఇంకో మేడం కావచ్చు, లేదంటే రాజ్ న్యూస్ కావచ్చు, ఆర్టీవీ కావచ్చు, బిగ్ టీవీ కావచ్చు, వీళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు అసలు వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు. అసలు వీళ్ళ జాబే కరెక్ట్ కాదు. ఈయన మాట్లాడిందే కరెక్ట్. మీరు అర్థం చేసుకోవట్లేదు. విందాం ఇంకా. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకు మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. కొందరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు చెప్పు తీసుకొని కొట్టాల్సి వస్తుంది ఇట్లా మాట్లాడితే. అర్థమైందా? చెప్పు తీసుకొని కొట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో అనుకుంటున్నారు. చాలా రెస్పెక్టబుల్ గా మాట్లాడినా ఇంతసేపు నేను ప్రియా చౌదరి మేడం ఎందుకు ఆమె అసలు మాట్లాడదు అట్లా, ఇంత పెద్ద ఛానల్స్ వీళ్ళు తప్పుగా చూపియరు, నేను కూడా అనుకున్నాను అట్లనే. ఓకేనా? మాట్లాడిన మాట్లాడి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజార్న తిరుగుతారా? బజార్ వల్ల వాళ్ళు అదేనా మీరు బోధించేది? దాన్నేనా, ఆ పర్సన్ నేనా మీరు ఎన్నికేసుకొచ్చేది? కట్ చేస్తే ప్రియా చౌదరి మేడము, బిగ్ టీవీ, ఆర్టీవీ, రాజ్ న్యూస్, వీళ్ళకి చేత కాదు, అదేనా మీరు మాట్లాడేది? మీడియా ఛానల్స్ మీద కూడా లాస్ట్ కు ప్రియా చౌదరి మేడం అయిపోయింది, ఇంకొకరు అయిపోయింది, లాస్ట్ కి వస్తే మీడియా ఛానల్స్ మీద పడ్డారు మీరు. అంటే లాస్ట్ కి వస్తే మీడియా ఛానల్స్ కూడా చెత్త మీడియా ఛానల్ అనేది ఇండైరెక్ట్ గా పోర్ట్రేషన్ చేస్తున్నారు మీరు. మీరు అడిగిన దానికి ఇది మాట్లాడండి కదా, ఎంతవరకు కరెక్ట్? ఇది మీకు కరెక్ట్ కావచ్చు, ఇది హిందువులకు కరెక్ట్ కాదు కదా. మతున్మాదిలా బిహేవియర్ చేసేది ఎవరు? మీరు కాదా? ఫస్ట్ చిల్లరేషాలు వేసేది మీరు కాదా? హిందువులు పోయి బుక్కులు బైబుల్ పంచుతున్నారు, గ్రంథాలు పంచుతున్నారు రోడ్ల మీద, మీరు కాదా పంచేది? మత మార్పిడి చేసేది మీరు కాదా? గొడవలు అక్కడ కాదా స్టార్ట్ అయినాయి? ఏం తమాషాలు చేస్తున్నారా? రమ్మని ఏ పాస్టర్ రమ్మంటావు నా దగ్గరికి, నా నంబర్ పెడతా. ఇంకోటి ఏంది, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈడ ఒక మేడం చెప్తున్నది, ఒక నిమిషం మేడం మాటలు వినాలి. ఈ వీడియో వినాలి. రంగానికి శాలేమన్న చెప్పిన దిద్దుబాట్లను వక్రీకరించి పూలు పెట్టుకోవడమే ఆడవాళ్ళు తప్పు, అలా పెట్టుకునే వారందరూ బజారు స్త్రీలు అని అన్న మాట్లాడినట్లుగా చిత్రీకరించి. అమ్మ నీకు మైండ్ పనిచేస్తుందా? అమ్మా మెదడు పనిచేస్తుందా? ఎవరు చిత్రీకరించారు? ఎందుకంటే వీడియోలో లైవ్ లో ఆయన్నే ఉన్నాడు. మీరు ఎవరైతే చెప్తున్నారో ఆయన్నే ఉన్నారు. ఓకేనా? మీకు భయం అయ్యి మీ ఫోటో పెట్టుకోకుండా ప్రియా చౌదరి మేడం ఫోటో, ఐ థింక్ ఇంకేం పెట్టారు వీళ్ళు, ప్రియా చౌదరి మేడం వీడియో, ఈయన
నేను ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరు ఐడియా లేదు మనకి. ఓకే, సంఘానికి శాలేమన్న చెప్పిన దిద్దుబాట్లను వక్రీకరించి పూలు పెట్టుకోవడమే ఆడవాళ్ళు తప్పు, అలా పెట్టుకునే వారందరూ బజారు స్త్రీలు అని అన్న మాట్లాడినట్లుగా అన్నట్టుగా కాదు, అన్ననే మాట్లాడిండు, అది తప్పని అంటున్నారు. ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మీరు ఈ మత ప్రచారం అనేది బంద్ చేస్తే ఈ గొడవలన్నీ తగ్గిపోతాయి. ఫస్ట్ పాయింట్. ఎంత కావురం బట్టి ఆ అజయ్ బాబు వీళ్ళు మాట్లాడే మాటలు మీకు ఎక్కట్లేదా? మరి దీనికి రెస్పాన్స్ అవ్వలేదేంది? నా కొడకల్లారా అని మాట్లాడి దీనికి ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదక్క? ఇంకేదో చెప్తుందా? మాట్లాడిన మొత్తం అంశం వినకుండా సగమే విని వాళ్ళకి కావాలి మొత్తం ఉంది కదా అక్కడ. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజార్ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారని డైరెక్ట్ గా చెప్పిండు ఆయన, ఇండైరెక్ట్ గా కూడా కాదు. ఇంకా మొత్తం ఏం వినాలి? నువ్వు పెట్టు వీడియో, నా వాట్సాప్ నంబర్ ఉంటుంది నా ఛానల్లో, నాకు వాట్సాప్ చేయి, నేను మాట్లాడతా, మొత్తం చూపిద్దాం ఫుల్ ఫ్లెక్స్డ్ గా. ఓకేనా? అర్థమవుతుందా అమ్మా? ఆ 4 మాటలు ఉన్న క్లిప్పింగ్ ని మాత్రమే కట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. శాలేమన్న పూల గురించి మాట్లాడిన మాట వాస్తవమే అయితే ఇక్కడ విన్నారా మీరు? శాలేమన్న మాట్లాడినట్టు చిత్రీకరిస్తున్నారు అన్నది ఆమెనే. మళ్ళీ శాలేమన్న పూల గురించి మాట్లాడింది వాస్తవమే అని కూడా ఆమెనే అంటుంది. ఒకసారి మళ్ళీ వినండి. సొంతంగా ఆ 4 మాటలు ఉన్న క్లిప్పింగ్ ని మాత్రమే కట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. శాలేమన్న పూల గురించి మాట్లాడిన మాట వాస్తవమే అయితే శాలేమన్న సొంతంగా మాట్లాడిన మాటలు కావు. వేరొక దైవజనుడికి పూలమ్మే వ్యక్తికి మధ్య జరిగిన ఆయన సొంతంగా మాట్లాడలే, ఆయన కూర్చోబెట్టి ఓ బుక్ ఇచ్చి నానా ఇట్లా కాదు ఇట్లా మాట్లాడాలని ట్రైనింగ్ ఇస్తే మాట్లాడిండి అమ్మా. 100% అఫ్ కోర్స్ క్రిస్టియన్స్ ఎవరన్నా బూతులు మాట్లాడిన వీడియో ఒకటి వచ్చింది, అది కరెక్ట్ కాదు. అది హిందువులు మాట్లాడినా కరెక్ట్ కాదు. అది అంత వల్గర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఇందులో కూడా లేదు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళ గురించి కూడా ఖండించాలి. ఇది మాత్రం వాస్తవం. మనం క్రిస్టియన్స్ మాట్లాడితే ఏదైతే ఖండిస్తున్నామో హిందువులలో కూడా ఒక వ్యక్తి, హిందువా మరి క్రిస్టియన్ వ్యక్తియా తెలియదు, భాష మాత్రం క్రిస్టియన్ లాగానే ఉంది. అది ఎవరైనా సరే అలా మాట్లాడితే కూడా ఖండించాల్సిన అవసరం మనకుంది. మరియమ్మ గురించి బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరైతున్నారో అది కూడా కరెక్ట్ కాదు. పర్సనల్ గా దూషించడం కరెక్ట్ కాదు. అది నేను ఒప్పుకుంటా, దానికి రెస్పెక్ట్ చేస్తా. కానీ ఈమె చెప్పే విధానం నాకు కరెక్ట్ అనిపించలేదు. మధ్య జరిగిన సంఘటనని గురించి మాట్లాడుతూ ఆ దైవజనుడు పూలమ్ముకునే వ్యక్తితో ఇలా అన్నారు అని ఆ మాటలు చెప్పారు. అంతే. వాళ్ళ సంఘం అంటే ఆయనకు చూడండి ఎంత నమ్మకమో, ఎంత నమ్మకంగా వాళ్ళ సంఘాన్ని గురించి మాట్లాడారో. నిజమైన భక్తి గల స్త్రీలు అలా ఉంటారు అని తన అమ్మ నీకు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నేను అడుగుతున్నా నీకు. ఎంత చక్కగా మాట్లాడినానంటావా? అంటే పువ్వులు పెట్టుకోకుండా బొట్టు లేకుండా ముండరాల్లాగా ఉండమంటావా? చెప్పు, అలాగే ఉండమంటావా? ఇది మాట్లాడితే ప్రియా చౌదరి మేడం చెడ్డదైపోయిందా మీకు? మిగతా మీడియా ఛానల్ ఇది టెలికాస్ట్ చేస్తే చెడ్డోళ్ళు అయిపోయారా మీకు? అదే కదా. ఇంకా వినండి. మీది సంఘానికి బోధించారు. జరిగింది తెలియకుండా కొంతమంది మతోన్మాదులు తమనే అన్నట్లుగా హైందవ స్త్రీ మొత్తాన్ని, అసలు హైందవ జాతినే దూషించినట్లుగా మాట్లాడుతున్నారు. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ మీ ముఖాలకి తప్ప ఇంకోటి ఆ అధ్యాయం ఈ అధ్యాయం అని ఓవర్ యాక్టింగ్ మాటలు బంద్ చేయి. ఫస్ట్ నీ ఫోటో పెట్టి మాట్లాడు. నువ్వు డైరెక్ట్ గా వీడియోలోకి వచ్చి మాట్లాడు. వెనక వాయిస్ ఓవర్లు ఇచ్చి కాదు. మేము ఎట్లా మాట్లాడుతున్నాం అట్లా మాట్లాడు. అర్థమైందా? మాట్లాడేటప్పుడు కొంచెం బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. చదువుకున్నావా అని అడుగుతున్నా నేను. మతున్మాదులు ఎవరు? మీరు కాదా మతున్మాదులు? చూపి అల్లా 100 వీడియోలు. ఇందులో మీరు చూపియండి, నేను రెడీ. హిందువులు మత మార్పిడి చేసినట్టుగా మీరు చూపియండి, ఐఎమ్ రెడీ. E9060 సంతోష్ రెడీ. ఇది మాట్లాడితే కోపాలు వస్తాయి. నిజాలు మాట్లాడొద్దు. జోకాలే పట్టుకొని అట్లాంటి వాళ్ళు మంచోళ్ళు. వీళ్ళకి మీ వాళ్ళని నేను చూపిస్తా ఎంతమంది మత మార్పిడి చేస్తున్నారు. పట్టుకొని వెళ్ళి కింద ఫోన్ పేలు. సరే ఓకే, ఎవరు అవసరం వాళ్ళది పెట్టుకోండి. అట్లా చేయట్లే కదా హిందువులు. మళ్ళీ ఇంకా నోరెత్తి మాట్లాడుతున్నావు, ముఖం చూపించుకోలేక ఓన్లీ వాయిస్ ఇస్తున్నట్టున్నాను. 2వ అధ్యాయం 9వ వచనం గాని మీరు నీ వచనాలు చూసుకుంటూనే ఉండండి. స్త్రీల గురించి, వారు సంఘంలోను సమాజంలోను ఉండాల్సిన విధానం గురించి వ్రాయబడడం జరిగింది. ఏమనమ్మా? పువ్వులు పెట్టుకున్నోళ్ళు చిల్లర క్యాండిడేట్లు వ్యభిచారాలు చేస్తారు, లేదంటే ఇంకోటి నడిపిస్తారు అనేదా? పువ్వులు పెట్టుకున్న వాళ్ళు, మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళు. ఇది మేము మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. చాలా సోలమన్ రాజు గారు చాలా బాగా మాట్లాడారు, చాలా నిజాయితీగా మాట్లాడారు, ఆయనకు ఆ సన్మానం చేయాలని మాట్లాడాలా? బోధించాల్సిన బాధ్యత దైవజనుడికి ఉంటుంది. ఆ బాధ్యతను బట్టి ఆయన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడారు అంతే. నిజానికి హైందవ స్త్రీ అయినా ముస్లిం స్త్రీ అయినా తన ఎదుటకు వచ్చి నిలబడిన వారు ఎవరైనా గౌరవించి మాట్లాడే సంస్కారం మా శాలేమన్నది. నీ ముఖం అన్నది. ఓకేనా? నీకే డైరెక్ట్ గా చెప్తున్నా. శాలేమన్నా అఫ్ కోర్స్ కావచ్చు, కానీ ఇంత తెలివి ఉన్న శాలేమన్నా ఎందుకు నోరు జారాల్సి వచ్చింది? అఫ్ కోర్స్ మీ మాటకు రెస్పెక్ట్ చేస్తున్నాం మేము.
చాలా మందికి హెల్ప్ చేసిండు, చాలా మంది బ్లెస్సింగ్స్ ఇచ్చిండు. ఓకే, ఇది పక్కన పెట్టేసాడు. అంత తెలివి ఉన్న ఆయన తెలివిలో వాళ్ళు మాట్లాడితే తెలివి లేదు అనుకో లైట్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఆడవాడు ఉన్నాడుగా అజయ్ బాబు అనే ఒక ఫాల్త్ గాడు, అనాల్సి వస్తుంది ఇక తప్పదు ఇక మాట్లాడే మాటలు. నేను ఈయన అనట్లేదు. అలాంటి వాళ్ళు మాట్లాడితే ఓ పిచ్చి కుక్క ఎర్రి కుక్క కరిస్తే రోడ్డు మీదకి వచ్చి వరుతున్నాడు అనుకోవచ్చు. ఈయనకేమైంది? అంత పెద్ద పాస్టర్ కదా, మరి ఎన్నికేసుకొస్తున్నారా మళ్ళీ? అంగీకరించండి, అది తప్పట్లా మాట్లాడకూడదు. అన్న మాట్లాడేది లేకుండా అనండి. మా శాలేం అన్నది, మేము నమ్మే దేవుడు, మేము చేసే భక్తి అన్నకు గాని మాకు గాని అటువంటి మంచి సంస్కారం నేర్పింది. మరి పార్వతి, నువ్వు చేసే భక్తి నీకేం నేర్పింది? నువ్వు ఒక స్త్రీ అయ్యుండి ఒక పురుషుణ్ణి అసభ్య పదజాలంతో దూషిస్తున్నావు. సనాతన ధర్మం అంటున్నావుగా, నీ సనాతన ధర్మం అంటున్నావు కదా. ఆమె పేరేంది? ఆమె వీడియో ఏడుంది బూతులు మాట్లాడినట్టుగా నువ్వు నాకు పంపి. ఓకేనా? మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చాలా డ్రామాలు ఆడతారు. మీరు క్యాజువల్ గానే డ్రామాలు ఆడతారు, రోడ్ల మీద పాంప్లెట్లు పంచుకుంటా. మీరు చేసే అరాచకాలు మామూలుగా ఉండవు కదా, మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవడానికి. అఫ్ కోర్స్ ఆయన మంచోడు కావచ్చు, దాన్ని ఖండించండి. ఎప్పుడు అలా మాట్లాడు, ఎందుకు ఇలా మాట్లాడి అది ఖండించండి. తెలివి లేకుండా ఊరికే అన్నారు కదా గొర్రెబిడ్డలని మిమ్మల్ని, ఇందుకే కదా అనేది. ధర్మం అదే నీకు నేర్పిందా? గుమ్మడికాయల దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకి యాక్ట్ అవుతున్నావు? సరే, నీకు అన్న మాట్లాడింది తప్పు అనిపించింది. అయ్యా శాలెం రాజు గారు, మీరు ఇలా మాట్లాడారు, పూలు పెట్టుకునే విషయంలో స్త్రీల గురించి మాట్లాడారు, దాన్ని బట్టి మేము చాలా బాధపడ్డామండి. దయచేసి ఆ మాటలు సరి చేసుకోండి. ఆయన కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకొని, అయ్యా శాలమరాజు గారు సన్మానం చేసి ఓ బొకే చేయికిచ్చి కాళ్ళు గడిగి కన్యాదానం చేసి నీ మీద నీళ్లు పోసుకొని ఆయనకు చెప్పేది ఉండే ఆమె. ఓకేనా? ఆయన మాత్రం చర్చిలో నిలబడి పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఇట్లా కాదు, ఈ చర్చిలకు వచ్చేటోళ్ళని మిమ్మల్ని నీతిగా సంబోధించి వేరే స్త్రీలను మాత్రం అడ్డగోలుగా మాట్లాడొచ్చు. ఓకేనా? అది మీ సాంప్రదాయం. అది అర్థమవుతుంది కదా మీరు మాట్లాడే మాటలు. చాలా బాధపడ్డామండి, దయచేసి ఆ మాటలు సరి చేసుకోండి అని చెప్పాలి. నిజమైన హైందవ ప్రజలు అసలు సత్యం ఏంటి? వీళ్ళు చేసే అరాచకాలు నోరు మూసుకొని పోకుండా నిజమైన హైందవ ప్రజలు చాలా మంచోళ్ళు అవుతారు. వీళ్ళు చేసే అరాచకాలను సైలెంట్ గా ఉండాలి. అరే చాలా మంచిగా చేస్తున్నారే మీరు, మేము కూడా మీ దాంట్లో కలవాలా, మీ చర్చికి రావాలనా అని అలా మీరు. అరే అక్క నీకు చెప్తుంది నేను, ఇప్పుడన్నా మారు. నువ్వు గొర్రెను పట్టుకొని గొర్రె బిడ్డలు అట్లా నాకు. వీళ్ళు చేసే అరాచకాలని సపోర్ట్ చేయాలి. వీళ్ళు చేసే తప్పులు వీళ్ళు సరిదిద్దుకోరు. ఎదుటి వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ప్రియా చౌదరి మేడం లాంటి వాళ్ళు వాళ్ళ మీద బురద చల్లుతారు వీళ్ళు. ఓకేనా? మీడియా ఛానల్ ఏమైనా మాట్లాడు, మీడియా ఛానల్ గురించి బ్యాడ్గా మాట్లాడతారు. అది చూడు మేడం, అమ్మో. నిజమైన హైందవ ప్రజలు అసలు సత్యం ఏంటి, శాలెమన్న ఏం మాట్లాడారు, ఎందుకు అలా మాట్లాడారు అన్నది గ్రహించారు కాబట్టి నిజమైన హైందవ సహోదరులు మౌనంగా ఉన్నారు. అది మీకు కావాల్సింది, మౌనంగా ఉండాలా. మీరు మాత్రం పువ్వులు పెట్టుకున్న వాళ్ళు వ్యభిచారులు అని మీ శాలెమన్ని మాత్రం సంబోధించవచ్చు. ఓకేనా? అది క్వశ్చన్ చేసినా ఇప్పుడు ఎవరెవరైతే కూర్చున్నారో, ఏ ఛానల్ అయితే ప్రముఖ ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్ని చెడ్డాయి. అందులో కూర్చున్న వాళ్ళు చెడ్డోళ్ళు. అందులో కూర్చొని అవును శాలెం రాజు గారు మాట్లాడింది చాలా పద్ధతైన మాటలు, పువ్వుల గురించి చాలా నీట్ గా సంబోధించిండు అని మిమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తే అప్పుడు మీకు అందరూ మంచోళ్ళు. ప్రియా చౌదరి మేడం మంచిది, ఇంకా సోకాళ్ళు మంచోళ్ళు. మౌనంగా ఉన్నారు. గొర్రెతోలు కప్పుకున్న గుంట నక్క లాంటి వాళ్లే దీన్ని ఒక పెద్ద సీన్ గా క్రియేట్ చేస్తున్నారు. విఘ్నులైన బిడ్డలారా, మీరు ఆలోచించండి. నీకు ఆ అర్హత లేదు. ఇంకా బిడ్డలారా, ఆలారా ఈలారా అర్హత లేదు. ఈ సాఫ్ట్ కార్నర్ మాట్లాడే ఓవర్ యాక్టింగ్ చేస్తారు. మీరు మధ్యలో ఏం చేసేది తెలియదా? మీరు బిడ్డలారా, కొడకల్లారా, మీరు మీ ఓవర్ యాక్టింగ్ నిజాలు తెలుసుకోండి. ఎవిడెన్స్ ఆల్రెడీ పెట్టిరు కదా. నిజంగా ఆయన ఏం మాట్లాడిండో నువ్వు పెట్టు, పోని అదే మాట్లాడదాం. క్రైస్తవ బిడ్డలు ఏమి అనరని నోరుంది కదా అని రెచ్చిపోతున్నా. ఏమెందుకనరమ్మా? రోడ్ల మీద వాడి పాంప్లెట్లు వంచుతారు కదా, ఏమనరని ఎట్లా అనాలి చెప్పు? నువ్వు టీ తాగలేనట్టు నువ్వు మాట్లాడేటప్పుడు టీ తాగి మాట్లాడు, కొంచెం మైండ్ ఫ్రెష్ గా పనిచేస్తుంది. మళ్ళీ ఒక్క అక్క గొర్రెను పట్టుకొని గొర్రె బిడ్డలు అంటారు, మళ్ళీ అట్లా అనాల్సి వస్తుంది. నువ్వు ఆడపిల్లవు కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు. అదే మొగోడు అయి ఉంటే వేరే ఉండు. ఒక ఆడబిడ్డవు కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు. ఇప్పటికి కూడా నువ్వు గుర్తుపెట్టుకో. సరేమో పార్వతి, నాణ్యానికి ఒక పక్క ఉన్న గొర్రె పిల్లనే నువ్వు చూస్తున్నావు. యూదా గోత్రపు సింహంగా యేసయ్య ఉన్నాడు. తీర్పుంది. మీరు సింహాలు, గొడ్డు మాంసం తినే సింహాలు మీరు. అజయ్ బాబు అన్నాడు కదా, మీరు అదే చెప్తున్నారు. మీరు చాలా సాఫ్ట్ మేమని మీరు మాట్లాడినంత ఈజీగా మీ మాటలు బట్టి నమ్మొద్దమ్మా తల్లి.
మీరు వెనక నుంచి ఎన్ని అరాచకాలు చేస్తారో అందరికీ తెలుసు. హైందవ ప్రజలకు తెలుసు, క్రిస్టియానిటీ ప్రజలకు కూడా తెలుసు మీరు మాట్లాడే మాటలు. ఇంకేమో చెప్తుంది, మరి నీతి బోధిస్తుంది జరా. మాట్లాడిన ప్రతి మాటకి లెక్క అడుగుతాడు. తన జోలికి వస్తే తనని ఎన్ని మాటలన్నా వేసే ఊరుకుంటాడేమో గాని మాటలు జాగ్రత్తగా రాని. అర్థమైందా నీకు? ఏసయ్యని ఇక్కడ ఎవ్వరు ఏమనలేదు, ఎవరు అన్నారు కూడా. మీరు ఏం చేస్తారంటే యేసు ప్రభుని అడ్డం పెట్టుకొని మీరు తమాషాలు చేస్తున్నారు. మీరు ఏసయ్యని ఇక్కడ ఎవ్వరు ఏమనలేదమ్మా, ఎవరు అన్నారు కూడా. మీరే మీ ఏసయ్యని, ఎందుకంటే మీకు మాట్లాడడం చేత కాదు కాబట్టి మీ ఏసయ్యని తీసుకొచ్చి మధ్యలో పెడతారు, పెట్టి ఆయన అంటున్నారు అన్నట్టుగా చిత్రీకరిస్తారు. మీరు చిత్రీకరణ అంటే ఇది. ఇప్పుడు ఎవరు ఇక్కడ యేసు ప్రభుని ఎవరు ఏమనలేదు. ఇక్కడ మీ సోన్లామే రాజు గారు ఉన్నారు కదా, రాజుగారిని నేను రెస్పెక్ట్ చేస్తా పాస్టర్ గా, కానీ ఆయన మాట్లాడే పద్ధతి బాగాలేదు అంటున్నా నేను. ఉంటాడేమో గాని తనకి ప్రియమైన బిడ్డలు, తనకి మంచి భక్తి చేసే బిడ్డలు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. వస్తాడంటే నోటి మాట రాకుండా కాలు చేయి రెండు పడిపోయి నోటి మాట పడిపోతుంది, నాలుక ఇట్లా కిందికి వచ్చి కింద ఓ రోడ్లు ఉడుస్తుంది. ఓకేనమ్మా? ఇది ఏసేనా ప్రియుడు, ఏసేనా గివ్యా మీకు ఉందా కొంచెమన్నా మైండ్ ఉందా? అందుకు కదా మిమ్మల్ని గొర్రెబిడ్డలు అనేది. ఓ పాటలన్నీ కాపీ పాటలు, మీకు ఓన్ టాలెంటే ఉండదు ఓపెన్ గా మాట్లాడాలంటే. ఆ సాంగ్ ది కాపీ కొట్టుడు, ఈ సాంగ్ ది కాపీ కొట్టుడు, ఏమనంటే యేసు ప్రభుని తెచ్చి ఇన్వాల్వ్ చేసుడు, ఏమనంటే యేసు ప్రభు మాకు బంగారం వేసిన గివే మీరు మాట్లాడే పద్ధతి. తెలివి ఉండాలి కదా, తెలివి లేదని అందరికి తెలుసు, మళ్ళీ ఎందుకు తెలివి ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను? మొత్తాడంటే నోటి మాట రాకుండా కాలు చేయి కదలకుండా పడిపోతావు, జాగ్రత్త. ప్రేమతో హెచ్చరిస్తున్నాను. చిన్నపిల్ల మీరు ప్రేమలతో హెచ్చరించరక్క, మీరు గ్రాంత్ర ఏమంటారు అది, అట్లాంటి మీ మెంటాలిటీ మీదికి ఇట్లా మల్లెపూలాగా ఇట్లా స్మెల్ ఇస్తారు మీరు అంతే. వెనక మీరు ఎంత మురుకాలో కూడా అర్థమవుతుంది. మీరు సింబాల్తో పోల్చుకుంటున్నారు కదా. మీరు ఓసారి అద్దంలో చూసుకోండి, చూద్దాం ఎందుకు నేను అన్నాడు, మీకు అదే అర్థం కావాలి. బూతులు మాట్లాడితే తప్పని పెద్దవాళ్ళు చెప్తారు. అయ్యా నాన్న అలా మాట్లాడకూడదురా, దేవుడు చూస్తున్నాడురా, దేవుడు నిన్ను శిక్షిస్తాడురా అని చెప్తారు. అది భారతదేశ ప్రజల యొక్క ఆ యేసు దేవుడు పాపం ఆయన ఏడున్నాడో గాని, మీరు చేసే మీ క్రిస్టియానిటీ చేసే అరాచకాలకి నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు బయట ప్రచారాలు చేస్తారు కదా, మిడిల్ క్లాస్ ఏరియాలకు స్లమ్ ఏరియాలకు పోయి ఆయన రాడు తిరిగి వస్తున్నాడు యేసు దేవుడు మళ్ళీ అంటున్నారు కదా. మీరు చేసే అరాచకాలకు ఆయన రక్తం మీ గురించే చిందిస్తున్నాడు సార్. మీరు నీతులు చెప్పే విధానం సంస్కృతి మీరే చెప్పాలా. సంస్కృతి గురించి ఇక కొన్ని మాటలు అనకూడదు, ఆడపిల్ల వైపు బతికిపోతున్నావు, మీరే మాట్లాడాలి. భారతదేశానికి చెందిన మహిళవేనా? మరి నీకు అలాంటి సంస్కారం ఉందా? మరి నీ మాటలేంటి, నీ ప్రవర్తన ఏంటి? రేపటి సమాజానికి నువ్వేం నేర్పిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. అక్క నువ్వు ఏం నేర్పిస్తున్నావు అక్క, నువ్వు ఒకసారి ఆలోచించుకో. చెప్తుంది అక్క, బైబుల్ పట్టుకో, చర్చికి పో, బొట్టు దూడిపోయి అలంకరణ తీసేసి తిరుగు. నువ్వు ఏం నేర్పిస్తున్నావు? వీళ్ళు ముంగట చాలా నీట్ గా మాట్లాడతారు, లోపలికెళ్తే వీళ్ళ బూతులు బండ బూతులు వీళ్ళయి. నిజమైన భారతదేశానికి చెందిన మహిళగా నడుచుకో. పార్వతికి రాజ్ న్యూస్ ఛానల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నోటికి అదుపు లేకుండా మాట్లాడిన ప్రియా చౌదరికి ఇద్దరికి మీరే చెప్పాలమ్మా, మీరే చెప్పాలి అదుపు గురించి. ఫస్ట్ మీరు అద్దులల్లో అదుపులలో ఉంటే ఈ దేవుళ్ళ గురించి కొట్లాడేది కావచ్చు, ఈ సనాతన ధర్మం కావచ్చు, లేదంటే క్రిస్టియానిటీకి సంబంధించిన గొడవలు ఉండవు. అర్థమైందా? ఫస్ట్ మీరు చూసుకొని ఎదుటల గురించి మాట్లాడండి. ప్రియా చౌదరి మేడం అసలు ఏం తెలియదమ్మా, మీకు తెలిసినంత తెలియదు. ఓకేనా? అసలు తెలియదు ప్రియా చౌదరి మేడం, ఊరికే వచ్చి మాట్లాడుతుంది అంతే. మీకే బాగా తెలివి ఉంది. ఏసే నా ప్రియుడు, ఏసే నా ప్రియుడు, ఇది మీ తెలివి. చెప్తున్నాను, పద్ధతి మార్చుకోకపోతే దేవుడికి ఉగ్రతకు గురవుతారు, జాగ్రత్త. తిరుపతిలో జుట్టు విరబోసుకోవడం, పూలు పెట్టుకోవడం నిషిద్ధం. అక్కడ అర్చకులు గుడికొచ్చే స్త్రీలకు పూలు పెట్టుకోవద్దమ్మా, జడ వేసుకొని రండమ్మా అని చెప్తారు. వాళ్ళు చెప్పింది నీకు తప్పు అనిపించడం లేదు. అమ్మా బొట్టు దూడిపేసుకొని ముండరల్లాగా ఉండాలని ఎవరు చెప్పిరమ్మా మీకు? మరి నువ్వు చెప్పు, అది కరెక్టా? తిరుపతి మీకు ఆ అర్హత లేదు, తిరుపతి గురించి మాట్లాడేది అంత అర్హత లేదు మీకు. ముండరాల్లాగా ఉండమన్నాడా దేవుడు? బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న మాట్లాడతాం. వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ని, వాళ్ళ గుడిలో ఫాలో అయ్యే ఆచారాలని అక్కడికి వచ్చే భక్తులకు ఎలాగైతే చెప్తున్నారో, సన్నిధికి వచ్చే బిడ్డలు, పరిశుద్ధులైన బిడ్డలకు కూడా ఇలా ఉండాలమ్మా, బైబిల్ ఇలా చెప్తుందమ్మా అని. పరిశుద్ధులా? ఎక్కడ పరిశుద్ధులమ్మా? ఎక్కడ పరిశుద్ధులు? తీయమంటావా అన్ని బయటికి? చర్చిలలో ఏం జరుగుతున్నాయో పరిశుద్ధులను చూపిమంటావా? చెప్పు మరి, తీయమంటావా అన్ని? పరిశుద్ధులనకు, పాపులను
శాలేమన్న తన బిడ్డలకి తను చెప్పుకున్నాడు, నీ గుడిలో చెప్పిన మాటలు తప్పుగా అనిపించలేదు, మరి మందిరంలో శాలెమన్నను నేనేమంటానా, మందిరంలో మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోండి మీకు సంబంధించి, కానీ హైందువుల గురించి చెడుగా మాట్లాడాల్సిన హక్కు మీకు లేదు, మీకు అర్హత కూడా లేదు. మీరు ప్రతిసారి ఏం సంబోధిస్తారు? గుడిలో ప్రసాదం తీసుకోవద్దు, గుడిలో రాళ్లను మొక్కొద్దు, మీకేం అవసరం మరి? అది మీ చర్చిలో మీ దేవుడి గురించి మీరు సంబోధించుకోండి. ఇతర మతాల గురించి మీరు మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చిర్రు చెప్పు? మరి దీనికి ఆన్సర్ ఇవ్వు. నువ్వు నాతో కూర్చుంటావో చెప్పు, లేదా నీ దగ్గర నేను రావాలా చెప్పు, నేను వస్తా. బిడ్డలకి తను చెప్పుకున్నాడు, నీ గుడిలో చెప్పిన మాటలు తప్పుగా అనిపించలేదు, మరి మందిరంలో శాలేమన్న తన సంఘానికి చెప్పుకున్న మాటలు ఎందుకు నీకు తప్పుగా అనిపిస్తున్నాయి? తన మందిరంలో చెప్పుకున్నప్పుడు మీ క్రిస్టియానిటీకి సంబంధించి అక్కడున్న ఎవరైతే మందిరంలో ఉన్న వాళ్ళకి చెప్పమను, కానీ హిందువులను సంబోధించి హిందువులను అడ్డం పెట్టుకొని మాట్లాడొద్దని చెప్తున్నాం మేము ఇక్కడ. ఓకేనా? తెలియలేదు. వాటిని ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నావు? ఎందుకు దుర్భాషలు ఆడుతున్నావు? అవునవును. విఘ్నులైన హైందవ సహోదరులారా, సహోదరులారా, మీరు ఆలోచించండి. ఎవరు నిజమైన భారతీయులు, ఎవరు దేశద్రోహులు? అవును, చాలా చాలా నిజమైన భారతీయులు వీళ్ళు. దేశద్రోహులు కాదు వీళ్ళు, హిందువులు దేశద్రోహులు. మీకు అర్థమైతలేదు, ఈమె చెప్పేది వినండి క్లారిటీగా. మీరే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆడియో వింటున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. మొదటిగా మీ ముందుకి ఇలా మాట్లాడడానికి రావాల్సిన విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బ్రదర్ శాలెం రాజు గారి మీద ట్రోల్స్ అనేవి ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మనందరం చూస్తున్నాం. ఆయన తమ సంఘ బిడ్డలతో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక లైవ్లో వాళ్ళు టెలికాస్ట్లు చేశారు. అయితే దీనిని ప్రజలు గాని ఇంకా ఇతర వ్యక్తులు గాని అందరూ కూడా స్పందించి అవాస్తవాలని తేల్చి చెప్పేసి వాస్తవంగా ఆయన ఈ విధంగా మాట్లాడలేదు. అంటే ఈమె చెప్పేది ఏంటంటే, ఇప్పుడు హైందవ సోదరులు వచ్చి సొలొమన్ రాజు గారు ఇలా మాట్లాడలేదు అని అబద్ధాలు, నోరిప్తే పచ్చ అబద్ధాలు, వీళ్ళు నోరిప్పితే అబద్ధాలు, ఒక్కటి నిజం ఉండదు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళే, ఆమెనే ఇంతకుముందు ఏమన్నది, మాట్లాడిండు అన్నది, ఇప్పుడేమంటుంది, చిత్రీకరించిరా అంటుంది. ఇంకేనండి ఈమె మామూలు విధంగా ప్రచారం చేయలేదు, ఈ మీడియా వాళ్ళు వీళ్ళే ఇలా ప్రచారం చేస్తున్నారని దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు. అది మీడియాకి పనిపాట ఏం లేదు, ఇక ఈ పనిలో పడ్డారు, వాళ్ళకి ఏం పని లేదు. ఇక కుక్కతో ఒక వంకర అంటారు కదా, అయితే ఈ విషయాన్ని ఆ ఓటమిని వాళ్ళు ఒప్పుకోక, అది మీకు వర్తిస్తుంది. అది కుక్కతో ఒక వంకర. ఎన్ని తావులలో బురద తల్లినా, చెప్పులతో కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు మీ వాళ్ళకి. మళ్ళీ అదే విధంగా వెళ్ళి ప్రచారాలు చేసుడు, మా దేవుడు గొప్పోడు కావచ్చు, అఫ్ కోర్స్ మేము అట్లా చేయలే కదా. మా రాముడు గొప్పోడు, మా సీత గొప్పది, మా హనుమంతుడు గొప్పోడు, మా బాబా గొప్పోడు అని చెప్పలేదు కదా. పోనీ ఎవరైనా చూపేయండి అట్లా చెప్పినట్టుగా. మీ చూపిమంటారా చెప్పండి? లక్షలలో ఉన్నాయి, బయట పెడతామని. దాన్ని ఎందుకు సంబోధించట్లేదు మీరు? దాని గురించి ఎందుకు మనం ఇలా చేయకూడదు, దానివల్ల హిందువులు ఇబ్బంది పెడుతున్నారని ఎందుకు చెప్పట్లేకపోతే? మీ సంకల్పమే అది. టోటల్ గా ఓవరాల్ గా మొత్తం క్రిస్టమ సమాజాన్ని ఇవ్వాలి, క్రిస్టియన్స్ ఇవ్వాలి, మొత్తం హిందూ మతం అనేది ఉండకూడదు అనేది మీ సంకల్పం. వస్తున్నాయిగా మీకు ఫండ్స్ అక్కడ నుంచి, పుణ్యానికి చేస్తున్నారా? ఫండ్స్ అనేది బంద్ చేస్తే మీ చర్చిలు మూతపడతాయి, గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మీకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నా నేను. అయితే ఈ విషయాన్ని ఆ ఓటమిని వాళ్ళు ఒప్పుకోకపోగా, ఆ మతోన్మాదులు కావచ్చు, మీడియా ఛానల్స్ కావచ్చు, బుద్ధి మార్చుకోకపోగా ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళు ఏ విధంగా కన్వర్ట్ చేశారంటే, స్త్రీల ఇది నేను మీడియా ఛానల్స్ చెప్తున్నా, వీళ్ళే లఫ్ట్ క్యాండిడేట్లు, వీళ్ళంటే మనం పడాల్సి వస్తుంది. కనీసం అన్నం తింటున్నాం కదా, గడ్డి తినట్లే కదా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అందరూ అని అడుగుతున్నా. మీడియా ఛానల్స్ ఉన్న అందరికి నేను ఇప్పుడు చెప్తున్నా, ఎందుకు రియాక్ట్ అవ్వట్లా, చెయ్యిలు ముడుచుకొని ఎందుకున్నారు అంటున్నా. నేను క్రిస్టియానిటీ అందరినీ కూడా అనట్లేదు, ఇక్కడ మీడియా మిత్రులు అందరిని అంటున్నా నేను. వాళ్ళు అన్ని మాటలు ఒక మీడియా అని అంటుంటే ఏం చేస్తున్నారా అంటున్నా. నవ్వుకుంటున్నారా? వాళ్ళన్నారు మనకెందుకులే అని. రేపొద్దున నీకొస్తేంది పరిస్థితి? మళ్ళీ రేపొద్దున ఇంటర్వ్యూలు రావేమో, రేపొద్దున ఇంకెవరేని. అరే ఇంత భయపడేవాళ్ళు మీడియా ఛానల్ ఎందుకున్నారు భయ? నేను చెప్తున్నా డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. అక్కడ చాతనవ్వట్లేదా? టీల్ కాఫీలు తాగుతున్నారా ఏంది? ఇంకేమంటుందామే? స్త్రీల పక్షాన మేము పోరాడుతున్నాం, ఏ స్త్రీని అవమానించినా మేము ఒప్పుకోము, మేము యాక్సెప్ట్ చేయము, మేము స్త్రీలకు అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోము అని చాలా మంది ఈ దినాన్ని ప్రశ్నిస్తున్నారు. అందులో ప్రియా చౌదరి, స్త్రీల పక్షాన పోరాడడానికే ఉన్నాను, మేము సైబర్ క్రైమ్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తాము, ఏ స్త్రీనన్నా మేము ఒప్పుకోము అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఒక ప్రశ్న మిమ్మల్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం, మీ యూట్యూబ్ లో ఓన్లీ శాలేం రాజు గారు మాట్లాడిన యొక్క పూల గురించి ఆయన ప్రస్తావించారు, ఈయన యొక్క వీడియోనే మీ యూట్యూబ్ ఛానల్లో ఉందా? ఇంకా ఏ వ్యక్తులు గాని ఇతర మనుషులు గాని స్త్రీలను ఎక్కడా కూడా వాళ్ళు ఏ వ్యక్తులు గాని ఎవరు గాని స్త్రీలను అవమానించొద్దు అనేదే ఇంటెన్షన్ ఇక్కడ. అది మీరు గాని మేము గాని ఇంకోరు గాని.
ఎవరు మాట్లాడినా తప్పిస్ తప్ప అంతే. అది హిందువులు మాట్లాడినా క్రిస్టియానిటీ వాళ్ళు మాట్లాడినా తప్పు. మీ హైందవ సోదరులు ఇన్ని రోజులు ఏం చేసిరని అడుగుతున్నా. మీ అజయ్ బాబు అనే ఒక ఫాల్తు గాడు లుచ్చ మాటలు మాట్లాడితే ఏం సమాధానం ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదేంది? కాదా మీ వ్యక్తి కాదా? మిమ్మల్ని అడ్డం పెట్టుకొని కథలు చేయట్లేదా? చెప్పండి ఇప్పుడు సమాధానం. అది మీ తప్పు కాబట్టి నోరు మూసుకొని సైలెంట్. ఇది కూడా మీ తప్పే. ఏం మాట్లాడేది అర్థం కాక ఇదొకటి మాట్లాడుతున్నారా? వాళ్ళు అవమానించింది కానీ దూషించింది కానీ మీ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు రాలేదా, లేదంటే మీరు చూడలేదా? సోషల్ మీడియాలో లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్న అనే వ్యక్తులు మరి ఏమో తల్లిని కావచ్చు, లలిత కుమార్ గారు కానీ కరుణాకర్ వాళ్ళు కానీ వీళ్ళు లేకపోతే మీ అరాచకాలు ఇంకెక్కువ ఓవర్ అయ్యేది. వాళ్ళు లేకపోతే మీ అరాచకాలు ఇంకెక్కువ అవుతుండే అంటున్నా నేను. వాళ్ళ లాంటి వాళ్ళు మాట్లాడకపోతే మీరు చేసే డ్రామాలు ఇంకెక్కువ ఉండు. మీద అదార్థం చేసుకోవాలి. మీకు తెలియలేదు. గొర్రెబిడ్డలు కావచ్చు, క్రైస్తవ స్త్రీలను కావచ్చు, మహిళను కావచ్చు, వీళ్ళందరినీ ఏ విధంగా వాళ్ళు దుష్ప్రచారాలు చేశారు, ఏ విధంగా వాళ్ళు ఇతర పదాలతో వారు మాట్లాడారు. అఫ్ కోర్స్ హైందవ సోదరులు ఎవరైనా సరే ఒక ఆడబిడ్డని తప్పుగా మాట్లాడితే దాన్ని సహించాల్సిన అవసరం లేదు. ఇది నేను ఏకీభవిస్తా. ఎందుకంటే ఆడబిడ్డల్ని ఎవరైనా సరే తప్పుగా సంబోధించడం అనేది కరెక్ట్ కాదు. అది మరియమ్మని కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాని గురించి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రియా చౌదరి మేడం కావచ్చు, ఇంకా కరుణాకర్ సుంకా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, సోకాల్డ్ కావచ్చు, మీడియా ఛానల్స్ కావచ్చు, కంపల్సరీ దీని మీద ఖండించాల్సిన అవసరం ఉంది. అది చూపియండి ఒకసారి. ఎవరు మాట్లాడిరో ఆ మాట్లాడిన వ్యక్తిని ఎవిడెన్స్ చూపియండి, మేము మాట్లాడతాం. అది అఫ్ కోర్స్ నేనే ప్రియా చౌదరి మేడం దగ్గరికి పోయి, మేడం మీరు మొన్న ఇట్లా మాట్లాడిరు, మరి హైందవ సోదరులు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నేనే క్వశ్చన్ చేస్తా. దీన్ని అంగీకరిస్తా నేను. మీ ఏదైతే క్రిస్టియానిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఎవరు తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కూడా తప్పే. అది కూడా చెప్తున్నా నేను. మీరు విత్ ఎవిడెన్స్ పంపండి. ఆయన మీ క్రిస్టియన్ అని బయట తెలుస్తుంది. దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. మాట్లాడారు క్రైస్తవ స్త్రీలను దున్నపోతని వారి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు వాళ్ళు వాగారు కదా. మరి అప్పుడు ఎందుకని మీ నోరు ప్రశ్నించలేదు? అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? స్త్రీల పక్షాన మేము పోరాడుతున్నాం అన్నారు కదా. మరి వాళ్ళ ఆ విధంగా స్త్రీలను బహిరంగంగా వాళ్ళు తిడుతున్నప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? మీ దృష్టిలో క్రైస్తవ స్త్రీలు అనే వాళ్ళు స్త్రీలు కాదా? అప్పుడు ఎందుకని మీరు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకని వీటిని ఏ మీడియా ఛానల్స్ కూడా టెలికాస్ట్ చేయలేదు? అమ్మ టెలికాస్ట్ చేస్తాం, నువ్వు పంపి. ఎవరు మాట్లాడిరు విత్ వాళ్ళ వీడియో, మీ సార్ ఏదైతే ఉన్నాడో, మీ పాస్టర్ గారిది ఎట్లయితే బయటకు వచ్చిందో అది పంపియండి. మీకు దమ్ముంటాయి, మేము టెలికాస్ట్ చేస్తాం. ఓకేనా? మేము టెలికాస్ట్ చేస్తాం, పంపియండి. నేనే చెప్తున్నాను కదా. నేనే ప్రియా చౌదరి మేడం దగ్గరికి పోయి, మేడం ఇదేందని నేనే క్వశ్చన్ చేస్తాను. కానీ ఎవరితో ఆడియో మీరే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, విత్ ఎవిడెన్స్ ఎందుకు మాట్లాడమంటున్నా అంటే, మీరే అలాగా మాట్లాడి హిందువుల మీద తోసే క్యాండిడేట్స్ మీరు ఏదైతే ఆడియో చూపిస్తున్నారో అది మీ క్రిస్టియన్స్ వాళ్ళు మాట్లాడిన మాటలు. అవి ఎవిడెన్స్ ఉన్నాయో చూపియండి, మాట్లాడతాం కంపల్సరీ. అది చేత కాదు మీకు. బురద వెళ్ళడం మాత్రం చేతనవుతుంది మీకు. మీడియా ఛానల్స్ మీద, ప్రియా చౌదరి మేడం మీద, కరుణాకర్ సుంకా గారి అతని మీద టెలికాస్ట్ చేయలేదు. లైవ్ లో బూతులు తిట్టారు. తిట్టిన వాళ్ళని విమర్శించకపోగా వాళ్ళని వీరు విధంగా మాట్లాడకూడదని వాళ్ళకి గట్టి పెట్టాల్సింది పోయి మీడియా ఛానల్స్ ని ఆహ్వానించి లైవ్ లో ఇంకా తిట్టించారు. వాళ్ళు తిడుతుంటే అవును నిజమే అని వత్తాసు పలికినట్టు మాట్లాడారు ఈ మీడియా ఛానల్స్ అన్ని కూడా. మరి అప్పుడెందుకని మీరు ఒక స్త్రీని తిట్టకూడదు, మరియమ్మ తల్లిని తిట్టకూడదు, క్రైస్తవ స్త్రీలైన స్త్రీలే గాని అప్పుడు ఎందుకని మీరు ప్రశ్నించలేకపోయారు? అప్పుడు ఎందుకని మీరు టెలికాస్ట్ లో మీరు అమ్మా హీరోయిన్, అమ్మ తల్లి, నేనే చెప్తున్నా కదా. వాళ్ళు ఎవరైతే మాట్లాడారో ఆ వీడియోలు పంపి విత్ ఎవిడెన్స్ వీడియోలు, ఆడియోలు వేసి ఎవరితో ఫోటో వేసి కాదు. అది మీకు చేత కాదని నాకు తెలుసు. చేతనైతే పంపించండి, నేను మాట్లాడిస్తా ప్రియా చౌదరి మేడంతో. ఇంకా ఊకే దాని గురించి ఎత్తకు. పాడిందే పాడారా, పాస్పన్ల దాసరా అన్నట్టు చెప్పిందే చెప్పకండి. ఆ చర్చిలో కదా చెవులు వరిగిపోయి రక్తాలు వచ్చినట్టు మాట్లాడినట్టు ఇక్కడ మీడియాలోకి వచ్చి కూడా మాట్లాడకండి. మీరు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు కంప్లైంట్ టెలికాస్ట్ మీద టెలికాస్ట్లు చేస్తున్నారు. ఈ మతం మళ్ళీ తిరిగి బ్రతకడం గాని ఇలాంటి ఎంతమంది దినాన ప్రశాంతంగా వారి ఫ్యామిలీస్ తో సంతోషిస్తున్నారు. వీటన్నిటిని టెలికాస్ట్ చేయండి మీరు నిజంగా టెలికాస్ట్ చేయాలనుకుంటే. వాటి వేటిని మీరు చెయ్యరు. ఒకరికి చేసిన మంచి మీకు అవసరం లేదు, కానీ లేనిపోని వాటిని గుర్తుపెట్టుకొని
చెత్త న్యూస్లు దగ్గర పక్కన పెట్టుకొని వాటిని టెలికాస్ట్ల మీద టెలికాస్ట్లు చేస్తున్నారు. ఈ మతోన్మాదులతో కలిసి మీరు కూడా కంటకులుగా ఈ సమాజం. అది మీకు వర్తిస్తుందమ్మా. మతోన్మాదులు అనే పదం మీకు వర్తిస్తుంది. మీ బతుకు మొత్తం కాపీ బతుకే మీది. హిందువులు ఏది మాట్లాడితే అది కాపీ కొట్టుడే. పాటలు కాపీయే, మాటలు కాపీయే, మీ బతుకులే కాపీ. డైరెక్ట్ గా చెప్తున్నా, మతోన్మాదులు మీరు, అది మర్చిపోతున్నారు మీరు. అర్థమైందా? మారిపోయారనమాట. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు మాట్లాడినంత మాత్రాన మీరు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనుకుంటున్నారేమో. దేవుడి తీర్పు త్వరలోనే మీ మీదకి రాబోతుంది. ఆయన ఉగ్రత ఖచ్చితంగా మీ మీదకి వచ్చింది. మీరు న్యాయంగా మీ బాధ్యతను విస్మరించితే ఖచ్చితంగా మీ పాపాన మీ మీదకే వస్తుంది. అదంతా కూడా మీకు నిజంగా మేము ప్రజల పక్షాన మేము పోరాడే వాళ్ళం అని అనుకుంటే మీ న్యూస్ ఛానల్స్ లో టెలికాస్ట్ అంటే వీరు లైవ్ లో తిట్టిన బూతులు గాని, స్త్రీలను తిట్టిన విషయాలు గాని అంతెందుకు, యావత్ భారతదేశం గౌరవించింది, ప్రపంచం అంతా గౌరవించింది మదర్ తెరిస్సా అని. ఆమె పేరు తెరిస్తానే, కానీ మన భారతదేశం ఆమెకు సన్మానించి మదర్ అని ముందు పెట్టారు. ఆ మదర్ తెరిసాను కూడా వాళ్ళ దుష్ప్రచారం. మీ బతుకులు మొత్తం ఇదే. అవి తీసుకొచ్చి ఇవి పనికిరాని అని తెచ్చి మాట మీ తన ఉండే కదా, ఎవిడెన్స్లు ఉండే కాబట్టి అట్లా మాట్లాడతారు మీరు. ఓకేనా? నీ దగ్గర కరెక్ట్ గా హిందువులు ఎవరైనా మాట్లాడితే మత మార్పిడి చేసినట్టుగా నీతేనా, అంతేగాని ఫోటో పెట్టేసి నోటికొచ్చింది వాగకు. మీ బతుకులే అంత పో. అర్థమైందా? ఇంకా ఎగ్జాంపుల్స్ తీపించుకోకండి మీరు. ఇంకా ఓవర్ గా ఎగ్జాంపుల్స్ తీపించుకోకండి. ఇంకా దిగదారకండి అని చెప్తున్నా మీకు డైరెక్ట్ గా. ఆమెను కూడా తిట్టారే, అప్పుడెందుకని మీరు మాట్లాడలేదు? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అయిపోయింది, ఇప్పుడు మదర్ తెరిసా దగ్గరికి వచ్చిందాం మేమే. హిందువులు అన్నట్టుగా ప్రూఫ్ చేయమని నేనే చెప్తున్నా కదా. అదే ప్రియా చౌదరి మేడం నేనే అడుగుతా వెళ్ళి. ఓకేనా? అది చేత కాదు, కాపీ బ్యాచ్. పిల్లలకి సైతం బుక్స్ లో ఆవిడ గురించి గొప్పగా మీరు ప్రతిపక్షాన్ని మాట్లాడడానికి ఈ మీడియా ఛానల్స్ అని ఏమైపోయాయి? అప్పుడు ప్రశ్నించడానికి మీరు ఎవరి ముందుకు రాలేదు. కానీ ఈ దినాన ఒక గౌరవంగా సొసైటీలో ఉన్న వ్యక్తిని మాత్రం మీరు ఏ విధంగా నన్ను పడగొట్టాలని చెప్పి ఈ చీప్ ట్రిక్స్ మీరు ఏవైతే ప్లే చేస్తున్నారో ఇవేవి కూడా మీకు వర్కౌట్ అవ్వ. గుర్తుపెట్టుకోండి. నిశ్చయంగా మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా ఈ విధంగా ఏవి వర్కౌట్ కావు కాదు. ఎందుకు పనిలోకి వచ్చినావు మరి? కవరింగ్లు ఎందుకు చేస్తున్నారు? కథల కవరింగ్లు ఏది కాదు కదా. మీ దేవుడు చూసుకుంటాడు. నోరు మూసుకుని ఊకో. మరి నువ్వెందుకు? నువ్వు దేవతవా? చెప్పు మరి, నువ్వు దేవతవా చెప్పు. చేశారు. అయితే మీరు చేసినందుకు ఆయన దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చారు. ఇక ముందున కూడా అదే. అమ్మా, ఈ రోజు మా బతుకు మొత్తం మీ వల్లనే తల్లి. మేము కష్టపడతలేం, మీ యేసు దేవుడి వల్లనే మేము బతుకుతున్నాం. ఓకేనా? జరిగింది. కానీ ఖచ్చితంగా దేవుని బిడ్డలకు మీరు ఈ విధంగా చేసిన అన్యాయానికి మీరు ప్రశ్నించకుండా ఉండడం కూడా అన్యాయమే. ఫోర్త్ ఎస్టేట్ గా మీ బాధ్యత సమాజంలో ఎవరెవరైతే ఈ దూషణలు చేస్తున్నారో వాళ్ళని అరికట్టడం. అంతెందుకు సుప్రీం కోర్టు కూడా తీర్పిచ్చింది. మత విద్వేషాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కేసు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అలా చేస్తున్నారని తెలిస్తే నిశ్చయంగా వాళ్ళందరినీ తీసుకెళ్లి జైలు. అబ్బా, శభాష్ సిస్టర్, చాలా బాగా మాట్లాడినావు. ఉప్పల్ రింగ్ రోడ్ కాడ ఆడకూడదు తిరుగుతాడు మైక్ పెట్టుకొని. వైజాగ్ పోతాడు. ఓర్రి అమ్మ, మీరే చెప్పాలా మళ్ళీ నీతులు. మరి మిమ్మల్ని ఏం చేయాలి చెప్పు? ఇట్లా మత మార్పిడి చేసే మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి మీరు. నువ్వే అన్నావు కదా, మిమ్మల్ని ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు లక్షల వీడియోలు చూపిస్తా. నువ్వు హిందువులు మత మార్పిడి చేసినట్టు నువ్వు చూపి. నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓకేనా? నీకు చేతనవుతుందా? కాపీ బ్యాచ్, కాపీ కొట్టుడు తప్ప ఏది చేత కాదు మీకు. చేయాలని చెప్పి సుప్రీం కోర్టు కూడా తీర్పిచ్చింది. ఇవేవి మీకు దృష్టికి రావు, ఇవేవి మీకు పట్టవు. ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆ విషయాన్ని పట్టుకొని మీరు దీనినే పట్టుకొని ఇది ఒక చెడ్డ మాత్రం వీళ్ళు చేశారు, స్త్రీలను అవమానించారని దీనిని ముందు పెట్టుకొని మాట్లాడుతా ఉన్నారు. మీకు నిజంగా దమ్ము ఉంటే ఇలాంటి వాటి వాళ్ళు ఎవరెవరైతే ఈ దినాన మహిళలని, స్త్రీలను కావచ్చు, మరియమ్మ తల్లిని కావచ్చు, వాళ్ళు దుష్ప్రచారాలు చేసి దమ్ముండి వస్తే మాత్రం ఫస్ట్ మీ వాళ్ళే బగులుతాయి. అర్థమైందా? ఏడ కనిపిస్తాడు బట్టలిప్పి కొడతారు. గుర్తు పెట్టుకోను. ఈ పాంప్లెట్లు మంచుడు, మా దేవుడు గొప్పోడు అని చెప్పేటోళ్ళు మీ దాంట్లోనే ఉన్నారు. హిందువుల దాంట్లో ఉంటే నేనే చెప్తున్నా, చూపి మాకు. వారిని మీరు లైవ్ లో ప్రశ్నించండి, వారిని మీరు లైవ్ లో నిలదీయండి, వాటిని మీ టెలికాస్ట్ లో మీరు ప్రశ్నించగలగండి, చూస్తాం మేము. అది ఆ ధైర్యం మీరు చెయ్యలేరు. అది చెయ్యకపోగా మీ అసమర్థను మీరే వెల్లడి చేసుకుంటున్నారు.
ఇది వింటున్న క్రైస్తవ బిడ్డలకు కూడా మేము ఒకటే వినపం చేస్తున్నాం. వీరు ఏ విధంగా అయితే వీళ్ళు ప్రచారం మీ బతుకులే సింపతి బతుకులు, ఓకేనా? మళ్ళీ ఏమంటే క్రైస్తవ బిడ్డలు మీరు చేసేదే పిచ్చి పనులు చేసుకుంటున్నారో, అసత్యాన్ని వీళ్ళు ఇది విధంగా ఐక్యత కలిగి వీళ్ళు ఇది ఒక సత్య బోధలాగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగా సత్యం పక్షాన పోరాడే మనం ఇంకెంత ఐక్యతతో ఉండాలి. అమ్మా ఒకసారి ముఖానికి పౌడర్ గివడర్ ఏదైనా పెట్టుకోరు తల్లి, నువ్వు మరీ అంత పొగడకు తల్లి. మీ తన ఏమి లేదు కాబట్టి ఈ మాటలు వస్తున్నాయి. యావత్ క్రైస్తవ సమాజం కూడా ఈ మాటలు మీరు ఆలకించి ప్రతి ఒక్కరు ఐక్యతలోకి వచ్చి దీని పక్షాన మీ యొక్క గలాన్ని విప్పాలి. అందరినీ ఆహ్వానిస్తున్నాం. కాపీ బ్యాచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. భారతదేశంలోని స్త్రీలందరూ నేను చూపించబోయే వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. చెవులు నిక్కించుకొని అందులో ఉన్న ప్రతి పదాన్ని మీరు వినండి. తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పువ్వు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. ఎంత యేసు పూలు పెట్టారు, మేరీ పూలు. ఈ మాట ఎవరు మాట్లాడిరో తెండి, బయటికి తెండి. ఆడియో మీరే మాట్లాడిరని ఎందుకు అనకూడదు? మీరే మాట్లాడి ఐందవుల మీద నూపుతున్నారని ఎందుకు అనకూడదు? మా మీద వేస్తున్నారని ఎందుకు అనకూడదు? మిమ్మల్ని ఎవరు మాట్లాడిరో వీడియో పెట్టండి. చేత కాదు, అది చేత కాదు మీకు. పెట్టారు, పువ్వు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. అది వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజా కొడుకు అయిపోయాడు. ఇప్పుడు చూసారు కదా ఈ వీడియో. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఇల్లు కూడా ప్రమోషన్. ఇది వింటున్న ప్రతి ఒక్క ఇంట్లో మీ బతుకులే ప్రమోషన్ బతుకులు. మీ అర్థమైందా? ఆ వ్యక్తి ఎవరైతే మాట్లాడిందో అది హిందూ అయితే కంపల్సరీ తప్పది, మాట్లాడకూడదు అట్లా. అది మేము కూడా ఖండిస్తున్నాం. విత్ ఎవిడెన్స్ మీ తన ప్రూఫ్ ఉంటే పెట్టండి, దీని గురించి మాట్లాడతాం. అది లేకుండా మీరే మాట్లాడి ఐందవుల మీద తోయడానికి ట్రై చేస్తే మాత్రం ఒప్పుకోం మిమ్మల్ని. కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. అందరికి మీ బతుకులే ఫోన్ పేలు, గూగుల్ పేలు, షేరింగ్లు, దీని మీద ఇంకే బతుకులేదు మీకు. మేము స్త్రీలను ఏదో ఉద్ధరిస్తున్నాము, స్త్రీల గురించి. అమ్మ మీరే ఉద్ధరిస్తున్నారు, నీ ముఖం చూస్తే అర్థమైతలే తల్లి. నువ్వు ఎట్లున్నావు నీకు అర్థమవుతుందా? నీకన్నా అర్థమవుతుందా? స్త్రీలను కాపాడటానికే పుట్టాము అన్నట్లు బిహేవ్ చేస్తున్నారే. వాళ్ళు అన్న మాటలు ఇవి అందరికి షేర్ చేయాలి. ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు కనీసం 100 మందికైనా షేర్ చేయాలి. మీరు కూడా విన్నారు కదా ఇప్పుడు. వినడానికి ఎంత ఇబ్బందికరంగా ఉందండి. చెవుల్లో నుంచి వీళ్ళు మాత్రం నా కొడకల్లారా, నా బిడ్డల్లారా, గొడ్డు మోసం అని ఇష్టం వచ్చింది వాగొచ్చు. లిటరల్ గా చెప్తున్నా. ఈ ఆడియో ఏదైతే ఉందో పువ్వుల గురించి సంథింగ్, అది వల్గర్ లాంగ్వేజ్, అది ఈ క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి. ఇది వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేక ఏదో ఒకటి ఇందులో మీద నూకాలు కాబట్టి దీన్ని ఒకటి క్రియేట్ చేసిరా. నేనే డైరెక్ట్ చెప్తున్నా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పంపండి, ఓకేనా? నా ఇన్స్టాగ్రామ్ పంపండి. యాంకర్ సంతోష్ అని ఉంటది, లేదంటే E96 టీవీ అని కొట్టినా వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ పంపండి, నేను చూస్తా, నేను మాట్లాడుతా దాని మీద. చెవుల్లో నుంచి రక్తం వచ్చేది అన్ని వస్తున్నాయి అమ్మ, మీకు రక్తాలు వస్తాయి, అన్ని వస్తాయి, నీళ్లు కూడా కారుతాయి, ముక్కులకి షిమిడి కూడా కారుతుంది. ఇక పచ్చిగా చెప్పాలంటే పదజాలంతో వాళ్ళు అక్కడ మాట్లాడారు. ఈ పదాలు హిందువులకు రాదమ్మా, మీకే వస్తాయి ఇవి. ఎందుకంటే యాక్టింగ్ చేస్తారు కదా చర్చిలల్లా, ఆ యాక్టింగ్ అంతా 4 గోడల మధ్యలో పోగానే మొత్తం భస్మం అయిపోతుంది. మీ అందరికి మా అగోరిని వదిలేయాలా? ఒక స్త్రీని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, స్త్రీలను మీరు తప్పుగా మాట్లాడారు అని చెప్పి. మరి ఇదేంటి? సరే అమ్మా, మేము అంటున్నాం, మీరేం గాడుదలు కానీ పోయారా? మీరేం చేస్తారమ్మా? మరి ఫస్ట్ మీరన్నారా వాళ్ళన్నారా అది చెప్పు ఫస్ట్. ఏం మనుషులేమో. తీస్తా, ఇంకో 2 వీడియోలు ఉన్నాయి, తీస్తా. నేను ఒకటి చెప్తా. ఏం చెప్తా అంటే, హిందువులు కావచ్చు, క్రిస్టియానిటీ వాళ్ళు కావచ్చు, మరీ అంత పచ్చిగా మాట్లాడుకోవద్దు. ఒకటైతే చెప్తా, వీళ్ళనైతే నమ్మనికి లేదు, వీళ్ళే మాట్లాడతారు. ఎందుకంటే అజయ్ బాబు చూసినారు కదా, వాడైతే మరీ ఘోరం. ఇక వీళ్ళు ఇంకా ఘోరం. వీళ్ళు కాపీ బ్యాచ్, కాపీ పేస్ట్. హిందువులు ఏదైనా వేస్తే ఆ పాట తీసుకో, ఏసే నా ప్రియుడు, ఏసు దేవుడు ప్రియుడు అవుతాడా? అమ్మ మీకు బుద్ధి ఉండాలి కదా కొంచెం అన్న. ఏసు మీకు ప్రియుడు అవుతాడా? ఓ దేవుడు, మీరే దేవుడు అంటున్నారు కదా, అసలు దేవుడు కాదు చెప్తున్నా. ప్రియుడు ఎట్లా అయిందమ్మా? దాని మీద ఖండించలేదు. మీ వాళ్ళ మీద మీరు ఖండించుకుంటే మళ్ళీ మీ జాతకాలు బయట పెడతారని భయమా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అనాలి ఫస్ట్. ఓన్లీ ఒక్క పాస్టర్ అంటే వాళ్ళు ఎంతమంది రియాక్ట్ అయ్యారో వీళ్ళకి చేతన అవ్వట్లేదు. అది కొన్ని మీడియా ఛానల్స్ అంటే అన్ని మీడియా ఛానల్స్ రియాక్ట్ అవ్వట్లేదు. మరి నాకెందుకులే అని రేపు పొద్దున మళ్ళీ ఇంటర్వ్యూలు ఇయ్యరుగా. ఆడు ఉంటాడు తుత్తుమరగాడు, ఆడు వేరేటోళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వనడాడు. అట్లున్నారు మొత్తం. వాడే బతకాల, వాడి లెక్కనే ఉన్నారు వీళ్ళంతా. వాడు ఎవరిని ఏమన్నాడు, మెల్లగా సింపత్తో అరే వాళ్ళు నిన్ను ఎట్లా అన్నారని ఆ వీడియో చూపించేసి వాడు ఇంటర్వ్యూ ఉంచుతాడు. అట్లున్నారు మీరు. ఓకే, ప్రియా చౌదరి మేడం కాల్ చేద్దాం అనుకున్నా, మేడం రెస్పాన్స్ అవ్వలేదు. యాక్చువల్లీ ఒకసారి మేడంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మరి ఏం జరుగుతుంది ఏంటి అసలు, ఇది ఇంత ఘోరంగా ఇంత అరాచకాలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఒక్క నిమిషం. మేడం బిజీ ఉన్నట్టున్నది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఐ థింక్ లైవ్ లో ఉన్నట్టున్నారు. అడుగుదాం మరి ఎవరు మాట్లాడారు, ఏం జరిగింది ఏంటి అనేది కూడా మాట్లాడదాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు మాట్లాడినా ఒకటి, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు పునుక, అది మీరే చేసేది. అది బంద్ చేయండి ఫస్ట్. మత ప్రచారం బంద్ చేయండి. ఈ లొల్లులన్నీ బంద్ అయిపోతాయి. ఫస్ట్ దీనికి రియాక్ట్ అవ్వండి మీరు. మత ప్రచారం చేసి అరటి పండ్లు పెడుతున్నాము, కొబ్బరి నూనె రాస్తున్నాము అన్నోళ్ళని మీరు బంద్ పెట్టండి. ఈ లొల్లులన్నీ బంద్ అయిపోతాయి. ఈ బంగారం పడుతుంది, అల్లుడు వచ్చిండు, ఒక బద్దొచ్చింది, ఇవి బంద్ చేయండి ఫస్ట్. చిచి 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 పచ్చబద్దాలు మీరు మాట్లాడేది. రాత్రి దేవుడు కల్లోకి వచ్చిండు, మాకు రాడేంది మీ దేవుడు కళలకి, మీకే వస్తాడా? మళ్ళీ ఏమన్నా అంటే ఆ దేవుడు పర్త ఏంటంటే ఏదో ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్. అసలు ఇట్లా ఏదో ఉంటుంది, ఏదో ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. మళ్ళీ చేసేటి అన్ని చిల్లర పనులు. అసలు నెక్స్ట్ వీడియోలో చేస్తాం ఈ సంగతి, మీరు మాట్లాడండి మొత్తం. ఇక కోరి అమ్మ డిబేట్లు పెట్టిరా వీళ్ళు పెద్ద పొడిచేసిరని, ఆల్రెడీ డిక్లరేషన్ వచ్చేసింది గొర్రెలని. ఇంకా అయినా సరే బుద్ధి వస్తలేదు. ఇంకా ఎవరైతే మిమ్మల్ని బూతులు మాట్లాడిన ఆడియో మీరు వినిపించారో అఫ్ కోర్స్ అదైతే రాంగ్. అలా మాట్లాడడం అయితే నేను కూడా అంగీకరించాను, ఎందుకంటే అది రాంగ్. అది అట్లా మాట్లాడకూడదు. అది 100% హిందువులే మాట్లాడారు. మిగతా ఎవరు మాట్లాడారు ఆ వీడియో ఉంటే నాకు పంపండి, నేను మాట్లాడతా. కానీ ఇట్లా ఇంకా మీరు మార్చేదే మత మార్పిడి. ఇంకా హిందువుల మీద బురదలే ప్రయత్నం చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. నా వీడియో ఎవరు షేర్ చేయకండి, ఎవరు సబ్స్క్రైబ్ చేయకండి. నేను అది కూడా చెప్తున్నా. నాకు నో ప్రమోషన్, నేను మాట్లాడేది ఫ్యాక్ట్. మీకు సంతోష్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా అంటే చూడండి, లేకుండా లేదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.